గంగిరెద్దు సంచార జాతుల ఆవేదన. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దోగం గ్రామంలో సంచార జాతుల వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల కుల జిల్లా అధ్యక్షుడు అల్లు వెంకటప్పడు మాట్లాడుతూ ఎన్నో రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, మాకు మాత్రం న్యాయం జరగడం లేదు. మాకంటూ ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కార్పొరేషన్ కానీ ఏ రకమైన సహకారాలు ప్రభుత్వాలు అందించడం లేదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్న టీడీపీ హయాంలో బీసీఏగా గుర్తించబడింది కానీ తర్వాత వచ్చే వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా కూడా మమ్మల్ని ఆదుకోలేదు. అలాగే ఏ రకమైన స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వలేదు. మేము చాలామంది అధికారుల దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ వాపోతున్నారు. మా ఆవేదన ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది మాకు తెలియడం లేదు. మా బ్రతుకులు అన్నీ కూడా ఊళ్ళ మీద గంగిరెద్దులు ఆడించుకొని ఈ దేశంలో ఇంకా పేదవాళ్ళం ఉన్నాము అంటే మేమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కనీసం ఇల్లు కూడా మంజూరీ చేయలేదు. మేము రోజు తెల్లవారితే ఊర్లు తిరుగుతూ అడుక్కుంటూ మా జీవనం సాగిస్తున్నాం. మా దేన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మేము మా పిల్లల్ని సరైన చదువులు కూడా చదివించుకోవాలనే దుస్థితిలో మేము ఈరోజు మా జీవనాన్ని సాగించాల్సి వస్తుంది. మా కన్నీటి మీద ఎవరికి చెప్పుకోవాలి, ఏ రాజకీయ నాయకుడికి చెప్పుకోవాలి? ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదునే లేకపోయాడు. అందుకే ఈరోజు మీడియా ముందుకు వస్తూ మా కన్నీటి వేద మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మా ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం మాది పాత్రవలస గ్రామం అండి. పాత్రవలస గ్రామంలో నివసిస్తున్నాము. అలాగే ఈ తొలి 5 సంవత్సరాల క్రితం మేము సంఘాలు నియమించి, గ్రామ సంఘాలన్నీ రాష్ట్ర సంఘాలు చేసి మన కులం వెనకబడిపోయిందని, మన కులం మార్పిడి కావాలని ఎంతో ఘనం కృషి చేసి రాష్ట్ర సంఘం వరకు తీసుకెళ్లి మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసామండి. అక్కడ వరకు వెళ్ళి మా ఎడ్లమ్మూరు అని మా రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ అక్కడ వరకు మేము వెళ్ళేసరికి మాకు కేటగిరీ తక్కువలో కావాలి. మేము ఎందుకంటే వ్యాచకులమి, గ్రామానికి వ్యాచించుకొని బ్రతుకుతున్నాం. మేము అర్జెన్సుల్లాగా మేము ఇంకా హీనమైన బతికే మాది, మాకు తక్కువ క్యాస్ట్ కావాలండి అని మేము అక్కడి వరకు వెళ్ళేసరికి మాకు చంద్రబాబు నాయుడు గారు ఈసారికి చూద్దాం మళ్ళీ ఇంకా ఉంది కదా అని అప్పుడు బీసీఏలో మాకు చేర్పించారు సార్. బీసీఏలో చేర్పించిన వెంటనే మాకు 35,000 రూపాయల స్కీమ్ కూడా ఇచ్చారు సార్. ఆ తర్వాత మళ్ళీ మేము పోరాడి ఇంకా మేము ముందుకు వెళ్దామని ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము ఎంతో ఉత్సాహంగా ఉంటే ఈ జగనన్న ప్రభుత్వం వచ్చింది సార్. మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాలు ఎక్కడ ఈ వెనకబడిన తరాలన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేశారు సార్. అలాంటప్పుడు మాకు గంగిరెద్దు అంటే సంక్రాంతిలో గుర్తించేవాళ్ళు సార్. ఆ సిక్కోలు సంబరాలు ఇలాంటి అకాడమీలు ఎన్నో జరిగేవి సార్. అందులో మేము పాల్గొనేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేకూరుస్తారని చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, మా ఈ నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన బొగ్గు రమణమూర్తి గారి ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ నాయుడు గారు దగ్గరలోనే ఉన్నారు కానీ ఎప్పుడు మేము వెళ్ళి కలుద్దామన్నా మాకు పర్మిషన్ లేక, ఆ పిఏ గారు కూడా మాకు తెలియక మేము ఉన్నామంటున్నా కానీ మాకు ఎవరు తెలియదు, మాకు పట్టించుకున్న లేరు. ఈ గ్రామంలో పిఎస్ శ్రీనివాసరావు అని ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవారు. ఈ మధ్య ఆయన కూడా చనిపోయారు. ఆయన ఉంటే ఎంతో కొంత మాకు పట్టించుకొని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు మాకు పట్టించుకున్న పెద్దగా లేక, మాకు ఏది తెలియక ఇక్కడ హీనమైన బ్రతుకులు మావి చాలా. రామణమూర్తి గారు కూడా 2-3 సార్లు వెళ్ళాము. 2-3 సార్లు రామణమూర్తి గారి దగ్గరికి వెళ్ళాము. నిరుపేదగా జీవిస్తున్నాం తప్ప ఏ ప్రభుత్వాల నుంచి మాకు ఏ సహకారం అందలేదు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మా గంగిరెద్దుల కులస్తులు చాలా మంది ఉన్నారు సార్. కొన్ని వేల కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలో చాలా వేల కుటుంబాలు ఉన్నాయి. అందరి పరిస్థితి ఇదే. రోజులు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మనుషులు అందరూ మారుతున్నారు కానీ మేము మారే ప్రసక్తే లేదు. ఇప్పటికీ అప్పుడే తాతల తండ్రులు బట్టి ఇలాగే జీవిస్తున్నాం. మాకు ఇంకా మమ్మల్ని ఇలాగే జీవించమని ప్రభుత్వం అంటుందో, ఈ ప్రభుత్వం వచ్చిందని చాలా సంతోషపడుతున్నాం. ఎంతో మందికి ఎన్నో రకంగా ఎన్నో మేలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.
మాకు కూడా మేమున్నామని, శ్రీకాకుళం జిల్లాలో మేమున్నామని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు మేలు జరగకపోతే ఏ ప్రభుత్వం కూడా మాకు మేలు జరగదని మా భావన. ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, నిలబడడానికి నీడ లేదు, మాకు ఇల్లు లేవు, ఒక కరెంటు మీటర్ లేదు, దీపం బుడ్డీలతో కూడా జీవిస్తున్నాం. ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఇన్ని కులాలు ఉన్నాయి, కానీ మేము ప్రతి ఒక్క కులం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం. కానీ అన్ని కులాలను చూస్తాం, కానీ మా అంత హీనమైన కులం ఎక్కడ లేదు. మా హీనాన్ని మార్పిడి చేసి మమ్మల్ని కూడా గుర్తించి. మాది ఈదులవలస గ్రామం అండి. నేను అల్లు వెంకటప్పుడు జిల్లా అధ్యక్షుడిని గంగిరెద్దుల కులానికి. అయితే నేటికి 72 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మారినా మా వైఖరి మట్టుకు మారలేదండి. ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా అది చేస్తాం ఇది చేస్తాం చెప్పడమే జరుగుతుంది తప్ప మాకు ఎటువంటి గృహ నిర్మాణం కానీ, రుణ సదుపాయం కానీ, ఎటువంటి సదుపాయాలు కూడా మాకు ఇంతవరకు అందలేదండి. అయితే ప్రభుత్వం నుండి మన చంద్రబాబు నాయుడు హయాంలో 30,000 రూపాయలు లోన్ ఇచ్చారండి. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన నుండి మాకు కరోనా టైంలో ఎద్దును తీసుకొని ఊర్లోకి వెళ్తే కరోనాని వాళ్ళు రానివ్వరు. మా పరిస్థితికి భిక్షాటం చేసుకుని బతకడం. ఆ భిక్షాటం చేసుకుని బతకడానికి ఆడవాళ్ళు మగోళ్ళు ఎవరమీ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి ఒక్కరిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటి దగ్గరే ఉండి మా కుటుంబ జీవన ఉపాధి ఎలా చేసుకోవాలో మాకే అర్థం కాలేదండి. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సదుపాయం కాదు మాకు అందలేదు. ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తున్నారు అంటున్నారు. కానీ మా కులం వచ్చేటప్పటికి ఎవరికి ఎటువంటి సదుపాయాలు కూడా అందలేదండి. ఒక ఇల్లు కానివ్వండి, లేకపోతే రుణ సదుపాయాలు లేకుండా మాకు మేముకే భిక్షాటం చేసి బతకడమే తప్ప ఎటువంటి ఉద్యోగాలు కానీ, ఎటువంటి జీవన ఉపాధి కానీ మాకు కల్పించలేదండి ప్రభుత్వం. ఇప్పటికైనా మాకు ప్రభుత్వం గుర్తించి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పిల్లల జీవన ఉపాధిని మెరుగుపరచాలని మేము కోరుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని, మన అచ్చెన్నాయుడు గారిని, మన బొగ్గురామమూర్తి గారిని, రామ్మోహన్ నాయుడు గారిని వేడుకుంటూ వాళ్ళందరి సమక్షంలో మాకు కొంచెం గుర్తింపు కలిగించి మమ్మల్ని పట్టించుకునే ఒక ప్రభుత్వ సైనికుల్లా మాకు సహకరిస్తారని మేము ప్రత్యేకంగా ఎల్లవేళలో కృషి చేసి వాళ్ళు చెప్పే విధంగా మేము నడుస్తామని, మేమందరమే మా కుటుంబం అంటే మా గంగిరెద్దుల కులం అంతా మాకు సాయి సహకారాలు చేస్తే మేము రుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జరగలేదండి. దానివలన మా కుటుంబాలన్నీ రోడ్డున పడి బయటపడి అసలుకి జీవన ఉపాధి ఎలా సాగించాలనేది, మనుగుడికి ఎలా ఉండాలనేది కూడా మాకు అర్థం కాకుండా మా జీవన ప్రమాణాలన్నీ విద్యామనండి, ఉద్యోగపరంగా అనండి, ఏదైనా సరే మాకు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాలు లేవండి. మా జీవన ఉపాధులు అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబం లాగా అలాగా ఇవి అంశాల్లో కూడా మేము ముందుకు నడడానికి మాకు సరైనటువంటి బలహీనత లేదు. దానివలన ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పట్టుకొని మేము ముందుకు వెళ్దామన్నా ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మాకు అండదండలు లేకుండా ఇంతవరకు జీవన పోరాటం ఎలా చేయాలనేది కూడా మాకు మనుగుడికి ఇంతవరకు ఏ ప్రభుత్వం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.